ముద్రగడ పద్మనాభం తన కుటుంబం రాజకీయ భవిష్యత్తు కోసం కాపు జాతిని వైసీపీ దగ్గర తాకట్టు పెట్టారని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. తాకట్టు పెట్టడానికి నేనెవరు సార్? నా కుటుంబం రాజకీయాల్లో ఉంటాం, రేపు కూడా ఉంటారు. నా కుటుంబం వద్దనే కాదు. ఎవరండి వాళ్ళ సంబంధం ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా ప్రజల సేవ చేస్తున్నాం. మా సేవను గుర్తిస్తే ఓటేస్తారు, మానేస్తారండి. ఈ పుచ్చిగల్లో మాకు చెప్పడం పెట్టండి. వారసత్వం కంటిన్యూ చేస్తాను నేను. చేయని వద్దన్నకు ఎవరండి వాళ్ళు? ఆ సంబంధం ఏంటి? వాళ్ళ కుటుంబంలో అందరూ సినిమాలో నటించేయచ్చా? అందరూ నటించేయచ్చండి. అందరూ మేము రాజకీయాల్లో ఉండకూడదా? కుటుంబం ఉంటాం, సర్వీస్ చేస్తాం. ఇందులో ఎంకరేజ్ లేదండి. ఎవరో కామెంట్ చేస్తే బెదిరిపోవడానికి మేము మద్రాసు నుంచో హైదరాబాద్ రాలేదు. ఇక్కడే పుట్టాం, ఇక్కడ పెరిగాం. 2009లో ఇదే పిఠాపురం నుంచి పీఆర్పీ అభ్యర్థి చేతిలో ముద్రగడ పద్మనాభం పోటీ చేశారు, 3వ స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలంటే ముద్రగడ పద్మనాభం ఇటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలు ఏంటి పిఠాపురంలో? పిఠాపురం కాదు సార్, ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో నడుస్తాను. వారు ఏం చెప్తే చేస్తాను. నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. ఏమండి పిఠాపురంలో ఓటమి చెందాను. వారు అన్నయ్య గారు పాలకోలో ఓడిపోలేదా? ఈయన ఓడిపోలేదు. బీమార్లో ఈయన వైజాగ్లో ఓడిపోలేదా? మేము ఓడిపోయామా? ఏంటి సార్ చెప్తారు? వాళ్ళు అతిథులా వాళ్ళు? అన్నగారిని కామెంట్ చేయకూడదు. ఆ మాట అన్నారు కాబట్టి కామెంట్ చేశాను. అన్నగారిని కామెంట్ చేయనండి. వారంటే కొంచెం గౌరవం నాకు. వారు ఓడిపోలేదా? ఈయన ఓడిపోలేదా? ఈ 2 చోట్ల ఓడిపోలేదా? ఇందిరాగాంధీ గారు ఓడిపోయారండి. ఎన్టీ రామారావు ఒకసారి ఓడిపోయారు. ఓటమి లేని మనుషులు చంద్రబాబు మన రాజశేఖర కుటుంబం తప్ప నాకు ఎవరు కనపడలేదండి. ప్రతి మనిషికి ఏదో టైంలో ఓటమి వస్తుంది, ఒకసారి కోపం వస్తుంది. కోపం వచ్చినా మనం తల ఉంచుకోవడమే అండి. జనాల నాడి, ప్రత్యేక ఓటర్ల నాడి తెలుసుకోవడంలో ముద్రగడ పద్మనాభం వెనకబడి ఉన్నారు. ఎందుకంటే మొదట్లో ప్రతిపాడు ఎమ్మెల్యేగా కావచ్చు, ఆ తర్వాత కాకినాడ ఎంపీగా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఇలా 3 కాన్స్టిట్యున్సీలు కూడా ఓడిపోయారు కదా సార్. ఎందుకు ఈ ఫెయిల్యూర్ అంటే? ప్రతిపాడు కావచ్చు, కాకినాడ ఎంపీ కావచ్చు. కాకినాడ ఎంపీ సర్వీస్ చేశాను సార్. నేను 5 సంవత్సరాలు చేశాను సార్. పిఠాపురం వీళ్ళందరూ చిరంజీవి గారు ముఖ్యమంత్రి ప్రచారం చేశారు సార్. ఇంకొకరేమో అనకాపల్లి ఎంపీ అపోజిషన్ లీడర్, పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ అని తప్పుడు ప్రచారం చేసి నా ఓటమి కారణమైంది సార్. పత్తుపాడు వచ్చేటప్పటికండి నాకు కానీ మా తండ్రి గారిని బెచ్చబెట్టింది బీసీ వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు. కానీ మీ అందరూ ఎన్నుకున్న అభ్యర్థి కాపుల కోసం రాజీనామా చేసేటప్పటికి వాళ్ళు అట్టయ్యారు సార్. అట్టయిన తర్వాత నా పతనం స్టార్ట్ అయింది సార్. నా రాజకీయ పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. కాపుల కోసం రాజీనామా ఎప్పుడైతే చేశానో అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. ఓటమి కాదు సార్, 4 సార్లు నన్ను ఎన్నుకున్నారు సార్. ఎప్పుడు ఓటమి చూపించలేదు సార్ నా కాళ్ళు. ఈ ఉద్యమం దాన్ని అన్ని విధాలా పాటు చేసింది సార్, తప్ప ఇంకోటి కాదు సార్. పిఠాపురం కాపులు ఉన్నారని చెప్పి వెళ్ళానండి. అక్కడ చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయిపోతున్నారు తప్పుడు ప్రచారం సార్ చేసి ఓడించారు సార్. రెండోదండి, స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను సార్. 2000తో నెక్స్ట్ ఆ రోజు 2 గంటలకు సుమారు నుండి నేను బయటకు వచ్చేసాను సార్. మా కూడా 450-500 మంది ఉన్నారు సార్ కార్యకర్తలు. అన్ని బూతుల దగ్గర కొంచెం అక్కడ ఏర్పాటు చూడడానికండి. ఇక్కడ జగ్గంపేట ఎమ్మెల్యే గారికి ఓటు వేయడం కోసం చెప్పేసి ఈ 400 మంది 500 మంది వచ్చేయడం వల్ల ఆ 2-3 గంటలు అక్కడ వెయిట్ చేయకపోవడం వల్ల అదొక కారణం సార్. నాకు ఏం జరిగింది సార్? 2-3 గంటలు నర్సింగ్ గారికి ఓటు వేయడానికి వచ్చేసాం సార్. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఏం జరిగిందంటే అభ్యర్థి కనబడితే ప్రేమ వేరండి, లేనప్పుడు ప్రేమ వేరు. ప్రేమ రాదండి. అలా తిరుగుకుంటూ వెళ్ళిపోండి బూతులు 1-2 సార్లు బయట నుంచే దాన్ని పెట్టుకుని వెళ్ళిపోండి. ఆ ప్రేమ వేరు సార్. మొదటి నుంచి నాకు 78 నుంచి అదే అలవాటు సార్. నాకు బూతులన్నీ తిరుగుతుంటాను సార్. అలా నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటాను, నమస్కారం పెట్టి వస్తుంటాను సార్. అది
మధ్యాహ్నం 2 గంటల నుంచి చేయకపోవటం వల్ల ఓటమి అది ఒక కారణం అని నేను